వాస్తవానికి గతంతో పోల్చినట్టయితే మనకు కూటమి ప్రభుత్వం అనేది మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఎందుకనంటే మనం చూసినట్టయితే కేంద్రంలోకి కూడా ఇప్పుడు రా అంటే మంత్రి స్థానంలో కూడా ఆంధ్ర నుండి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే మళ్ళీ అధిక నిధులు తీసుకురావడంలో కూటమి ప్రభుత్వం అయితే సఫలమైంది. వైసీపీకి వైసీపీ పాలనలో వైసీపీలో చేసిన అభివృద్ధి ఏంటి? కూటమిలో జరిగిన అభివృద్ధి? అసలు వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగలేదండి. కేవలం సంక్షేమ ఫలాలు ఇవ్వడం జరిగింది. జగనన్న విద్యా దీవెన అది ఇది అని కొన్ని పథకాలు ఇవ్వడం జరిగింది తప్పించి ఎక్కడా కూడా అభివృద్ధి అనేది జరగలేదు. అదేవిధంగా ఇప్పుడు వచ్చి ఒక 10-15 నెలల కాలంలోనే టాటా కన్సల్టెన్సీ కంపెనీ కానివ్వండి, అనేక కొన్ని కంపెనీలతోటి పెద్ద ఎత్తున ఒప్పందం అయితే చేసుకోవడం జరిగింది. సో ఏంటంటే అదేవిధంగా మెట్రో విస్తరించడంలోనూ ఇప్పుడు అంటే దాని గురించి పెద్ద ఎత్తున ప్రణాళిక చేస్తున్నారు. సో ఏంటంటే ప్రభుత్వం పనిచేస్తుంది అనేది ఒక నిదర్శనం మనకు కనిపిస్తుంది. అంటే వైసీపీ గవర్నమెంట్ ఏం పనిచేయలేదు. చేయలేదండి. వైసీపీ ప్రభుత్వం ఎంతసేపు రౌడీయిజం, గూండాయిజం, దళితులను కొట్టి చంపడంలోనే ఇదంతా జరిగింది. కనీసం వాళ్ళు చిన్నాయన మర్డర్ కేసు కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దానిపైన పూర్తి స్థాయిలో విచారణ కూడా జరపలేకపోయారు. వైసీపీ వచ్చే ఎన్నికల్లో కూడా అసలు కనిపిస్తుందా అంటే దానిపైన మీరు ఏం చెప్తారు? కనిపిస్తుంది అంటే ఏంటంటే జగన్ గారు దమ్మున్న నాయకుడు అండి. ఎందుకంటే ఆయన సింగిల్గా కూడా పోరాటం చేయగలిగే నాయకుడు. ఎందుకంటే గతంలో మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఎదిరించి నిల్చున్న దమ్మున్న మొగోడు ఎవరన్నా అంటే జగన్ గారు. కానీ ప్రజల్లోకి ఒక్కడే వెళ్తే సరిపోదు కాండి. ఉన్న నాయకులందరూ కూడా మంచిగా ఉండాలి, ప్రజలతోటి సఖ్యతగా ఉండాలి. ఎప్పుడు చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ప్రెస్ మీట్ పెట్టి తిట్టడము, వాళ్ళు ఉన్న నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి తిడుతున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తేనే మేము ఫేమస్ అవుతామన్న ఒక మైండ్ సెట్ తో వాళ్ళు అప్పుడు ఆ పని చేశారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారా? ఫేమస్ అయ్యారు, అందుకే ఈరోజు అసెంబ్లీ గేట్ కూడా దాటలే కదండి. ఫేమస్ కాదు కదండి, ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాలు ఇవ్వడం, లేదంటే అభివృద్ధి చేయడం, వాళ్ళకి ఎప్పుడన్నా కష్టకాలంలో అండగా ఉండడం ప్రజలు కోరుకుంటారు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెవలప్ చేస్తున్నారా ఏపీని? తప్పకుండా చేస్తున్నారండి. మారుమూల ప్రాంతాలలో కూడా ప్రజలు నడవలేని ప్రాంతాలలో కూడా రోడ్లు వేస్తున్నారు. స్వయంగా తను పర్యటిస్తున్నాడు. ఇప్పుడు చాలామంది నాయకులు ఏ విధంగా ఉంటారంటే అధికారం కోసం పాదయాత్రలు చేస్తారు, లేదంటే ఇంకా ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారండి, ఈరోజు అధికారం వచ్చినా కూడా మారుమూల ప్రాంతాల్లో తను స్వయంగా పర్యటిస్తున్నారు. మరి రోజా గారు అంటారు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ కి ముందు వచ్చి రోడ్ల పైన పిచ్చుకుక్కలాగా అరిసాడు, ఇప్పుడు ఎక్కడ కనబడట్లేదని రోజా గారు అంటారు. దాని గురించి ఏమంటారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకులను ఒకసారి అడగానండి. ఇప్పుడు మనం అంతకుముందు అందరం రీల్స్ చూస్తూనే ఉంటాము. అంతకుముందు కొడాలి నాని గారిని ఒక యాంకర్ మీలాగానే అడిగింది, ఏమైంది నాన్నగారు మీరు కనబడడం లేదంటే, ప్రజలు మాకు ఓటమి చూపించారు కదా, మేము కనబడలేదా అని చెప్తున్నారు. అంటే వాళ్ళకు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, ఇక వాళ్ళు ఇంకోసారి అసెంబ్లీ రాకుండా చేస్తున్నారు. అంటే ప్రజలు కదా మ్యాండేటరీ. ఇప్పుడు రోజానో లేకుంటే ఇంకొకరు కాదు కండి. రోజా ఇప్పుడు చాలా వరకు ప్రెస్ మీట్లు పెట్టి మళ్ళీ కూటమిని తిట్టడం ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? వాస్తవానికి ఎవరైనా కూడా అధికారం ఉన్న పార్టీలనే తిడతారండి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని ఎవరు తిట్టారు. ఇంకో విధంగా మీరు అన్నట్టు రోజా ఎక్కడండి, రోజా కూడా టీడీపీ నుండి వచ్చినామనే. సో ఏంటంటే వీళ్ళంతా వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ కోసం పోరాటం తప్పించి వేరే ఏం లేదండి. పవన్ కళ్యాణ్ సినిమాలలో నటించొద్దంటూ వైసీపీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, దానిపైన ఏమంటారు? నటించద్దని చెప్పడానికి వాళ్ళు ఎవరండి? ఇప్పుడు మొరిగే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, సింహం సింగిల్గా వస్తూనే ఉంటుంది. దానికి వాళ్ళు ఎట్లా అంటే తట్టుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్. ఎందుకనంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ కానివ్వండి, ఆయనకున్న ఇప్పుడు కాపు కమ్యూనిటీ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిస్తే మాకు జీవితంలో కూడా మాకు రాజకీయం అనేది ఉండదు, మా రాజకీయ భవిష్యత్తు శూన్యం అవుతుందని వాళ్ళు ఆ విధంగా 5 years కూడా కూటమే ఉంటుందని చెప్పేసి కూటమి నేతలు అంటున్నారు. దాని మీద మీరు ఏమంటారు? నెక్స్ట్ 5 years కూడా కూటమి వస్తుంది? 100% వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి షర్మిల గారు వాళ్ళ కొడుకుని రాజారెడ్డి కూడా నేను పాలిటిక్స్లోకి ఎంట్రీ చేయిస్తాను అని చెప్తున్నారు. ఎంతవరకు? చేయించినా కూడా కాంగ్రెస్ ఓట్లే కానీ చీలిపోయాయి. కాంగ్రెస్ ఓట్లే చీలిపోతాయి, లేదంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లే చీలిపోతాయి తప్పించి కూటమి ప్రభుత్వం అయితే ఓట్ బ్యాంకింగ్ అనేది అలా ఉంటుందని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారి పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్? చాలా బాగా చేస్తున్నాడు అండి. ఇలాంటి నాయకుడు అంటే రేపు రానున్న రోజులలో అంటే ప్రధానమంత్రి కానీ లేదంటే మంచి స్థాయిలలో ఉండాలని మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చాలా మంది వైసీపీ సీనియర్ లీడర్స్ని అరెస్ట్ చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? తప్పకుండా అండి, అవినీతి ఎవరు చేసినా కూడా అరెస్టులు అనేది తప్పవండి. అంటే అది కూడా కావాలని చేస్తుంది కూటమి అంటున్నారు. మరి దానిపైన ఈరోజు ఒక కూటమి ప్రభుత్వం కాదండి, ఈరోజు తెలంగాణలో కూడా లిక్కర్ మాఫియా అనేది పెద్ద ఎత్తున మీరు అందరూ చూశారు. ఈరోజు దేశంలో ఎక్కడ ఏ అవినీతి జరిగినా దానికి శిక్ష తప్పకుండా ఉంటుందండి.
ఒక కూటమి ప్రభుత్వం చేయడం లేదు అండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు కదా, నేపాల్లో ఉన్న వాళ్ళని మన ప్రత్యేకంగా ఫ్లైట్ వేసి దాని మీద మీ opinion? తప్పకుండా అండి. వాస్తవానికి నాకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో కూడా యువత అనేది ఇలాంటి అవినీతి పరులను తరిమి కొడితేనే బాగుంటుందండి.